హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఈ యూట్యూబ్ ఛానల్ యానం తక్షశిల సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో స్పర్ ఆఫ్ గేర్స్ అంటే పీనియన్ అండ్ టీత్ గేర్ ఈ రెండిట్లకి ఇవి ఎలా టచ్ ఈచ్ అదర్గా ఉంటాయి, అలాగే ఎక్స్టర్నల్లీగా, అలాగే ఈ సర్కిల్స్ని మనం డ్రా చేస్తాం జియోజిబ్రా క్లాసిక్ 5 ఉపయోగించి. సో ముందుగా ఇక్కడ మీకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అదేంటంటే జెడ్పీ = 10 అంటే మనకి ఆ స్పర్ గేర్లో పీనియన్ సంబంధించి జెడ్పీ వాల్యూ 10 ఇవ్వడం జరిగింది. అలాగే జెడ్జీ గేర్ వాల్యూ 60 ఇవ్వడం జరిగింది. అలాగే మనం మాడ్యూల్ ఎం వాల్యూ 2ని సెట్ చేసుకోవాలి. ఈ 2ని సెట్ చేసుకున్న తర్వాత దాని యొక్క పీనియన్ సంబంధించి మనం డిపి డయామీటర్ కనుక్కోవాలి, డయామీటర్ ఆఫ్ పీనియన్ కనుక్కోవాలన్నమాట. సో డయామీటర్ ఆఫ్ పీనియన్ కనుక్కున్న తర్వాత అలాగే ఇక్కడ డీజీ ఇవ్వడం జరిగింది, అంటే డయామీటర్ ఆఫ్ గేర్ కూడా కనుక్కోవాలి, M/ZG. తర్వాత మనం ఈ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి, ఆ రెండిట్ల సెంటర్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుని తర్వాత రెండు ఈ పీనియన్ గేర్ ఎక్స్టర్నల్లీగా టచ్ జరుగుతున్నాయా అని చూడాలన్నమాట. సో చూసిన తర్వాత మనం వాటి యొక్క ఈక్వేషన్స్ వస్తాయి, ఆ పీనియన్ గేర్. సో ఆ ఈక్వేషన్స్ మనం అవుట్పుట్లో రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ రెండింటి మధ్యన డిస్టెన్స్, ఆ సెంటర్స్ కనుక్కొని ఆ సెంటర్స్ మధ్యన డిస్టెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఆ రేడియస్కి RP+RG అంటే రేడియస్ ఆఫ్ పీనియన్ రేడియస్ ఆఫ్ గేర్కి ఈక్వల్ అయింది లేదని చెక్ చేయాలి. సో మనం ఎలాగ ఎక్స్టర్నల్గా చూపెట్టాలి కాబట్టి ఆ రెండిట్ల సెంటర్స్ డిస్టెన్స్ అంటే C1 C2 = RP+RG అవ్వాలన్నమాట. సో అది అయిన తర్వాత మనం టూత్ థిక్నెస్ ఇక్కడ ఫార్ములా ఇచ్చారు. సో టీ వాల్యూ కనుక్కుంటాం 1.578 × M. సో తర్వాత మనం గేర్ రేషియో కనుక్కోవాలి యూజింగ్ ద ఫార్ములా I = ZG/ZP. సో ఇలా కనుక్కున్న తర్వాత ఇది ఆ వాల్యూస్ అని మనం మొదటి అవుట్పుట్ టేబుల్లో వేస్తాం. రెండో అవుట్పుట్ టేబుల్లో అంటే మనకి ఏదైతే M వాల్యూ ఇక్కడ తీసుకున్నామో మాడ్యూల్, సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ M అంటే M = 1, M = 2, M = 3, M = 4, M = 5 వాల్యూస్కి ఈ I వాల్యూ T వాల్యూ ఎలా మారుతున్నాయి, అలాగే డయామీటర్ DP అంటే డయామీటర్ ఆఫ్ పీనియన్, అలాగే డయామీటర్ ఆఫ్ గేర్ DG, అలాగే రేడియస్ ఆఫ్ పీనియన్ RP, అలాగే రేడియస్ ఆఫ్ గేర్, ఇవన్నీ మనం రెండవ అవుట్పుట్ టేబుల్లో వేయాలి. సో దీంతో ఆ ఎక్స్పెరిమెంట్ పూర్తవుతుంది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ముందుగా మన సిస్టంలో జియోజిబ్రా క్లాసిక్ 5ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేయగానే మనకి డెస్క్టాప్ మీద ఇలా జియోజిబ్రా క్లాసిక్ 5 ఐకాన్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం డబుల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఈ గ్రాఫ్ని మనం సెంటర్ చేసుకోవాలి. సో ఇలా సెంటర్ చేసుకుంటాం. సెంటర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క యాక్సిస్ని మనం బోల్డ్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్, సో గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే యాక్సిస్ బోల్డ్ ఉందో బోల్డ్ ఆప్షన్ దగ్గర, అలాగే లైన్ స్టైల్ ఇక్కడ, అలాగే లేబుల్ స్టైల్ బోల్డ్, అలాగే ఇప్పుడు మనం లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మన ఇన్పుట్ బార్ కింద ఉంది దాన్ని పైకి తీసుకురావాలి. దానికోసం క్లిక్ చేయాలి, మీకు ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే మనకి డేటా వాల్యూస్ ఇచ్చారో ఆ వాల్యూస్ని మనం ఇక్కడ ఇన్పుట్ బార్లో టైప్ చేయాలి. సో దానికి మనం స్లైడర్స్ని క్రియేట్ చేయాలి. సో దానికి టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ ఆప్షన్ చూడండి, స్లైడర్లో క్లిక్ చేసిన తర్వాత సో స్లైడర్ క్లిక్ చేస్తాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ZP క్యాపిటల్ ZP సఫిక్స్ P కాబట్టి _ అంటే Shift_P. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం మినిమం వాల్యూ, సో మినిమం వాల్యూ ఇక్కడ మనం 0 తీసుకుంటాం. సో మినిమం వాల్యూ 1 తీసుకోవాలి. సో 1 తీసుకుంటాం ఇక్కడ. సో 1 తీసుకొని మ్యాక్సిమం వాల్యూ 100 తీసుకుందాం. అలాగే ఇంక్రిమెంట్ ఇక్కడ 1 తీసుకోవాలి. క్లిక్ ఓకే. సో మనకి ZP వస్తుందన్నమాట. సో ZP ఆల్రెడీ మనకి అక్కడ డేటాలో మనం ZP వాల్యూ టైప్ చేయాల్సి ఉంటుంది. సో ZP = 10 ఇచ్చారు అక్కడ. సో Z_P = 10. సో ఎంటర్. సో ZP = 10 వచ్చింది. సో నెక్స్ట్ మనం ZG, అలాగే ఇంకో స్లైడ్ క్రియేట్ చేయాలి, అది ZG అనమాట, అంటే గేర్ సంబంధించింది. సో Z_G
సో ఇక్కడ మినిమం వాల్యూ ఇందాకలాగే సేమ్ 1, అలాగే మ్యాక్సిమం దగ్గర 100. నా ఇంక్రిమెంట్ దగ్గర 1 అని క్లిక్ చేయండి, క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం ZG ఈక్వల్ టు 60 అంట. సో ZG వాల్యూ, సో ZG ఈక్వల్ టు 60. సో ZG ఈక్వల్ టు 60, ప్రెస్ ఎంటర్. సో ZG ఈక్వల్ టు 60 వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు తర్వాత మనం M కూడా ఇంకో స్లైడ్ క్రియేట్ చేయాలి. Mకి దట్ ఈస్ మాడ్యూల్. సో స్మాల్ m, ఇక్కడ మినిమం 5 ఉంచేద్దాం. సో క్లిక్ ఓకే. సో M ఈక్వల్ టు 1, కాకపోతే మన డేటాలో M ఈక్వల్ టు 2 ఇవ్వడం జరిగింది. సో M ఈక్వల్ టు 2 అని ఎంటర్ చేయండి. సో ఇక్కడ M ఈక్వల్ టు 2 అని వస్తుంది. తర్వాత మనం దీనికి సంబంధించిన ఈ పీనియన్స్ కనుక్కోవాలి. సో పీనియన్స్కి పీనియన్ గేర్ ఇచ్చారు కదా, దానికి డయామీటర్ కనుక్కోవాలన్నమాట. సో డయామీటర్కి ఫార్ములా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ప్రశ్నలో. సో D_, సో డయామీటర్ ఆఫ్ పీనియన్ కనుక్కోబోతున్నాం. సో DP ఈక్వల్ టు M ఇంటూ స్మాల్ m. సో ఇంటూ ZP కాబట్టి యాస్ట్రిక్ ఇవ్వాలి ఇక్కడ. సో 8 దగ్గర ఉంది, షిఫ్ట్ 8. సో Z_P. సో ప్రెస్ ఎంటర్. సో ఎంటర్ అవ్వగానే మనకి డయామీటర్ ఆఫ్ పీనియన్ వస్తుంది. అలాగే డయామీటర్ ఆఫ్ గేర్ కనుక్కోవాలి. సో D_G ఈక్వల్ టు M ఇంటూ, సో యాస్ట్రిక్ ZG స్మాల్ g, ఎంటర్. సో DP ఈక్వల్ టు 120 వచ్చింది. తర్వాత మనం సో డయామీటర్స్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కనుక్కోవాల్సింది రేడియస్ కనుక్కోవాలి. సో దానికి రేడియస్ ఆఫ్ పీనియన్, సో R_P ఈక్వల్ టు, సో రేడియస్ ఎలా వస్తుంది మనకి DP/2 అనమాట. అంటే డయామీటర్ని మనం 2తో డివైడ్ చేస్తే మనకి రేడియస్ వస్తుంది. సో రేడియస్ ఆఫ్ పీనియన్ కనుక్కోబోతున్నాం కాబట్టి D_డయామీటర్ ఆఫ్ పీనియన్ బై 2. సో ప్రెస్ ఎంటర్. సో మనకి RP వచ్చింది. అలాగే మనం రేడియస్ ఆఫ్ గేర్ కనుక్కోబోతున్నాం. సో R_G ఈక్వల్ టు, సో డయామీటర్ ఆఫ్ గేర్, సో D_G బై /2. సో ఎంటర్. సో RG ఈక్వల్ టు 60 వచ్చింది. సో ఇప్పుడు మనం రేడియస్ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం సర్కిల్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం సర్కిల్ ఆఫ్ గేర్ని డ్రా చేస్తున్నాం. సో దానికి CG, క్యాపిటల్ C_G ఈక్వల్ టు, సో మనం సర్కిల్ అని కమాండ్ ఇవ్వాలి ఇక్కడ. సో సర్కిల్ అనగానే మనకి ఇక్కడ పాయింట్ రేడియస్ నెంబర్ వస్తుంది. పాయింట్ అంటే ఇక్కడ సెంటర్ పాయింట్ అనమాట. సో పాయింట్ సెంటర్ అంటే ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ మనం ఆరిజిన్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి, సో పాయింట్ ఏం చేస్తామంటే ఆరిజిన్ ఇద్దాం 0,0. సో తర్వాత రేడియస్ వచ్చి ఇది గేర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ రేడియస్ నెంబర్లో RG అని ఇద్దాం. సో R_G. సో ప్రెస్ ఎంటర్. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది చూడండి. CG ఈక్వల్ టు x² + y² ఈక్వల్ టు 3600. కాకపోతే ఇక్కడ కనిపించట్లేదు. సో దీనికి ఏం చేస్తామంటే మనం జూమ్ అవుట్ చేయాలి. సో ఇలా జూమ్ అవుట్ చేయగానే మనకి సర్కిల్ కలుస్తుంది. సో ఇది సర్కిల్. ఇప్పుడు మనం దీన్ని కలర్ ఇద్దాం. సో సర్కిల్ గేర్ సర్కిల్కి, సో ఇక్కడ రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ షో నేమ్ అండ్ వాల్యూ, అలాగే కలర్ దగ్గర రెడ్ కలర్ ఇద్దాం. సో క్లోజ్. సో మనం గేర్ సర్కిల్ డ్రా చేసాం. ఇప్పుడు మనం పీనియన్ సర్కిల్ని డ్రా చేయాలి. సో పీనియన్ సర్కిల్ డ్రా చేసేటంటే మనకి యాక్చువల్గా ఇది ఎక్స్టర్నల్లీగా టచ్ చేసేలా డ్రా చేయాలన్నమాట. సో అంటే ఇక్కడ మన సెంటర్ నుంచి, అంటే ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ రేడియస్ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఉండాలి. సో దానికి ముందుగా మనం ఈ గేర్ సర్కిల్కి సెంటర్ కనుక్కుందాం. సో దాన్ని C1 అందాం. స్మాల్ c1 ఈక్వల్ టు సెంటర్ కమాండ్ ఇవ్వండి. సో కోనిక్లో ఈ సర్కిల్ CGతో డినోట్ అయ్యింది కాబట్టి క్యాపిటల్ C_G. సో ఎంటర్కి ప్రెస్ చేయండి. సో మనకి C1 వచ్చింది. ఇక్కడ రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో వీఆర్ గివింగ్ కలర్ ఆర్ దిస్ కలర్. సో ఇక్కడ బేసిక్లో మనం స్టిల్ నేమ్ అండ్ వాల్యూ ఇద్దాం. సో మనకి C1 వచ్చింది. ఇప్పుడు మనం పీనియన్ డ్రా చేయాలి. సో దానికి ఇక్కడ ఇన్పుట్ బార్లో క్యాపిటల్ C,
అండర్స్కోర్ పి ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఏదైతే ఇందాకలాగే సేమ్ సర్కిల్ అని ఇద్దాం. సో సర్కిల్ పీనియన్ సర్కిల్ డ్రా చేయబోతున్నాం. సో ఇక్కడ పాయింట్ ప్లేస్లో ఇక్కడ ఆరిజిన్ 0,0 పెట్టాం గేర్కి, కాకపోతే పీనియన్కి ఇది టచింగ్ ఎక్స్టర్నల్లీ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే ఇది రేడియస్ అనమాట. సో దీనికి సంబంధించిన రేడియస్ అంటే ఆర్జీ రావాలి. సో పాయింట్ వచ్చి ఎక్స్ పాయింట్ వచ్చి మనకి, సో 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ 0,0, ఒక పాయింట్ ఎక్స్ వాల్యూ, ఇంకో పాయింట్ వై వాల్యూ. సో ఎక్స్ పాయింట్ వచ్చింది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి ప్లస్ ఆర్పి ప్లస్ ఆర్జీ ఉండాలన్నమాట. సో దాని ఉద్దేశం. సో ఇక్కడ చూద్దాం. సో ఆర్పి, సో ఈ పాయింట్ ప్లేస్లో ఆర్ అండర్స్కోర్ పి ప్లస్ ఆర్ అండర్స్కోర్ జీ. సో ఇదొక పాయింట్. సో కమా, సో ఇంకో పాయింట్ వచ్చి మనకి 0 రావాలి, వై కోఆర్డినేట్ 0. సో 0. ఇప్పుడు కమా రేడియస్. సో దీన్ని క్లోజ్ చేద్దాం, ఈ బ్రాకెట్ని క్లోజ్ చేసి కమా. సో నెక్స్ట్ ఆర్. సో ఇప్పుడు దాని రేడియస్ అనమాట. దేని రేడియస్? ఇప్పుడు మనం పీనియన్ డ్రా చేయబోతున్నాం కాబట్టి పీనియన్ సంబంధించిన రేడియస్ అది ఆర్పి. సో ఇక్కడ ఆర్ అండర్స్కోర్ పి క్లోజ్ ద బ్రాకెట్. సో ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ మనకి ఎర్రర్స్ వచ్చింది. సో ఇక్కడ క్లోజ్, మనం యాక్చువల్గా ఏంటంటే ఆర్పి ప్లస్ ఆర్జీ ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనం గ్యాప్ ఇద్దాం ఇక్కడ. సో ఆర్ సో ఇప్పుడు మనం సర్కిల్ ఇచ్చాం. సో ఇది ఎక్స్ పాయింట్, ఓకే మరోసారి ఇద్దాం మనం ఇక్కడ సర్కిల్. సో సర్కిల్ కమాండ్ ఇస్తున్నాం. సో చూడండి ఇక్కడ పాయింట్ వచ్చి పాయింట్ ప్లేస్లో మనం ఆర్ అండర్స్కోర్, సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలన్నమాట. సో దాని రేడియస్, దీని రేడియస్ అంటే ఆర్జీ ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి దీని రేడియస్ పీనియన్ రేడియస్ ఉండాలి. సో ఆర్ అండర్స్కోర్ పి. సో దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఉండాలి. సో పాయింట్ వచ్చి మనకి కమా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి వై పాయింట్ వచ్చి ఇక్కడ 0 ఉండాలి. సో ఇక్కడ రేడియస్, సో రేడియస్ ప్లేస్లో ఆర్పి ఉండాలి, ఎందుకంటే మనం పీనియన్ డ్రా చేస్తున్నాం. ఓకే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, ఎంటర్. సో ఇలాగ మనకి సిపి అనమాట. సో ఇది పీనియన్ సర్కిల్ని డ్రా చేసాం. సో ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ కనబడడానికి, మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పీనియన్ ఈక్వేషన్ వచ్చింది ఇక్కడ. ఈక్వేషన్ పీనియన్ వచ్చింది. సో చేద్దాం. ఓకే సో మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్, సో దీనికి సెంటర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ దీనికి కలర్ ఇద్దాం. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో నేమ్ అండ్ వాల్యూ, అలాగే యూ కెన్ గివ్ కలర్. సో యూఆర్ గివింగ్ కలర్ దిస్. సో క్లోజ్. ఇప్పుడు దీనికి సెంటర్ కనుక్కుందాం పీనియన్ సర్కిల్కి. సో C2, దాన్ని స్మాల్ c2 అనండి, ఈక్వల్ టు సెంటర్. సో కోనిక్ ప్లేస్లో C అండర్స్కోర్ P, ఎంటర్. సో మనకి C2 ఈక్వల్ టు 70,0 వచ్చింది. దీని దగ్గర ఈ పాయింట్ దగ్గర ఎలా పెట్టి రైట్ క్లిక్. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో యూ కెన్ గివ్ కలర్ హియర్. సో దీనికి నేమ్ అండ్ వాల్యూ కూడా ఇద్దాం. సో మనకి C2 ఈక్వల్ టు 70. తర్వాత మనం C1 నుంచి C2కి సిగ్మెంట్ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి అంటే డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట రెండింటి మధ్యన. ఆ డిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు
ఆర్పి ప్లస్ ఆర్జీ. అప్పుడు ఈ రెండు సర్కిల్స్ మనకి టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అనమాట. అంటే ఈ యొక్క గేర్ సర్కిల్ అలాగే పీనియన్. సో ఇప్పుడు మనం సెంటర్ కనుక్కుందాం. దట్ ఈస్ C1 C2 ఈక్వల్ టు, సో దానికి సిగ్మెంట్ కమాండ్ ఇవ్వాలి. సో సిగ్మెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ వచ్చి C1, అలాగే ఇక్కడ ఇంకో రెండో పాయింట్ C2. సో సెంటర్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఎంటర్కి ప్రెస్ చేయండి. సో C1 C2 ఈక్వల్ టు మనకి 70 వచ్చింది. సో దీన్ని మనం అగైన్ రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో నేమ్ అండ్ వాల్యూ. సో తర్వాత అలాగే దానికి కలర్ ఇద్దాం. యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్. సో క్లోజ్. సో రెండు ఒకే కలర్లో ఉన్నాయి కాబట్టి కలర్ మారుద్దాం. దిస్ కలర్. ఓకే. సో ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. సో C1 C2 ఈక్వల్ టు 70. ఇప్పుడు మనకి సో దీన్ని బట్టి ఏంటంటే మనకి C1 C2 అన్నది ఆర్పి ప్లస్ ఆర్జీ. చూడండి, ఆర్పి రేడియస్ ఆఫ్ పీనియన్ ఎంత 10, రేడియస్ ఆఫ్ గేర్ ఎంత 60. ఈ రెండు కలిపితే 10 + 60 ఈక్వల్ టు 70. దాని అర్థం ఏంటంటే రెండు సర్కిల్స్ దే ఆర్ టచింగ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ అనమాట. అంటే గేర్ సర్కిల్ ప్లస్ పీనియన్ కూడా రెండు ఎక్స్టర్నల్లీగా టచ్ చేస్తున్నాయి. సో మనం అది ప్రూవ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం దీని యొక్క సంబంధించిన టూత్ థిక్నెస్ కనుక్కోవాలి. సో దానికి ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో T ఈక్వల్ టు 1.578 ఇంటూ M. సో ఆస్ట్రిక్ M. సో ఎంటర్. సో T ఈక్వల్ టు 3.16 వచ్చింది. అలాగే మనకి రేషియో కనుక్కోవాలి. సో రేషియో కూడా ఇవ్వడం జరిగింది. సో I ఈక్వల్ టు ZP బై ZG. సో I ఈక్వల్ టు, సో దాని ఫార్ములా వచ్చి I ఈక్వల్ టు ZP బై, సో ZG అండర్స్కోర్ అంటే గేర్ సర్కిల్ అనమాట. సో Z_G బై, సో Z_P. సో ఎంటర్ ఇవ్వండి. సో మనకి I వాల్యూ కూడా వచ్చింది. సో మనం టూల్ థిక్నెస్ కనుక్కున్నాం, అలాగే రేషియో కూడా కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇది మొదటి అవుట్పుట్ బాక్స్లో వేసుకోవాలి. సో అక్కడ CG వాల్యూ ఎంత అంటే సెంటర్స్ వాల్యూ ఎంత, C1 వాల్యూ ఎంత, C2 వాల్యూ ఎంత, అలాగే RP వాల్యూ ఎంత, RG వాల్యూ ఎంత, అలాగే DG వాల్యూ ఎంత, DP వాల్యూ, ప్లస్ ఆ రెండు టచ్ ఇచ్చేదరా ఎక్స్టర్నల్లీ. సో అవన్నీ ఆ వాల్యూస్ దాంట్లో అవుట్పుట్ టేబుల్ వేయాల్సి ఉంటుంది. సో అది మీకు చూపెడతాను. సో దానికి చూడండి, మీకు ఫస్ట్ అవుట్పుట్ టేబుల్లో వేయాలన్నమాట అది. సో అది మీకు చూపెడతాం. సో ఇలాగా అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ టేబుల్లో ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ 1 ఈక్వేషన్ వేసుకోవాలి. ఇక్కడ ఆల్జిబ్రిక్ వ్యూలో ఉంది. అలాగే దాని సెంటర్ C1, అలాగే రేడియస్ RG, అలాగే డయామీటర్ DG వేసుకోవాలి. అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఇక్కడ వేసుకోవాలి, దానికి సంబంధించిన సెంటర్. సో రేడియస్ RP అంటే రేడియస్ ఆఫ్ పీనియన్, అలాగే DP అంటే డయామీటర్ ఆఫ్ పీనియన్. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇందాక అనుకున్నాం కదా C1 C2. సో సమ్ ఆఫ్ ది రేడియస్ RG ప్లస్ RP వాల్యూ వేసుకోవాలి. ఈజ్ RG ప్లస్ RP ఈక్వల్ టు C1 C2? ఎస్, ఎందుకంటే రెండు ఈక్వల్ అనమాట. 70 C1 C2 70 వచ్చింది, ఇక్కడికి 70 వచ్చింది. సో ఇక్కడ మనం ఎస్ అనాలి. సో ఇది ఫస్ట్ అవుట్పుట్ టేబుల్ సంబంధించింది. ఇప్పుడు రెండో అవుట్పుట్ టేబుల్ కూడా ఉంది. రెండో అవుట్పుట్ టేబుల్ ఏంటంటే అది మనం M వాల్యూ కనుక్కోవాలి. సో రెండో అవుట్పుట్ టేబుల్ ఏంటంటే M వాల్యూ మార్చాలి. సో ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ M అంటే ఇక్కడ M వాల్యూ మనం 2 సెట్ చేసాం. సో 2ని మనం ఇక్కడ స్లైడర్ M ఈక్వల్ టు 1 అని, M ఈక్వల్ టు 2, M ఈక్వల్ టు 3, M ఈక్వల్ టు 4, M ఈక్వల్ టు 5 అలా 5 వాల్యూస్కి ఇక్కడ ఏమేమి వాల్యూస్ వస్తాయి అంటే DP ఎంత, DG ఎంత, RP ఎంత. సో డిఫరెంట్ వాల్యూస్ మారుతాయి అన్నమాట. అలాగే T వాల్యూ కూడా మారుతుంది మనకి, టూల్ థిక్నెస్. సో I వాల్యూ మారుతుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే M వాల్యూకి మనం ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయండి. సో సో ఇక్కడ M ఈక్వల్ టు, సో అసైన్ చేయాలి. సో M ఈక్వల్ టుకి అసైన్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం ఫస్ట్ M ఈక్వల్ టు 1 క్రియేట్ చేద్దాం. సో 1. సో ఇక్కడ వాల్యూస్ మారుతాయి. సో డిఫరెంట్ వాల్యూస్ మారుతాయి మనకి. అంటే ఆ వాల్యూస్ అన్నీ మనం దాంట్లో వేయాలన్నమాట. అంటే DP వాల్యూ, DG వాల్యూ, అలాగే RP వాల్యూ,
ఆర్జీ వాల్యూ, అలాగే టీ వాల్యూ, ఐ వాల్యూ ఇవన్నీ సెకండ్ అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. అలాగే m=3 వేయండి. సో మీకు డిఫరెంట్ వాల్యూస్ మారుతాయి. సో ఇవన్నీ అవుట్పుట్ టేబుల్లో వేయాలి. అలాగే m=4 వేయండి. సో ఇవన్నీ మోడల్ మార్చడం వల్ల మనకి డిఫరెంట్ వాల్యూస్ మారుతాయి. సో ఇవన్నీ మీకు ఎలా వేయాలో చూపిస్తాను మీకు రెండు అవుట్పుట్ టేబుల్లో. సో చూడండి, ఇక్కడ రెండు అవుట్పుట్ టేబుల్ చూపిస్తాను మీకు. సో ఈ రెండు అవుట్పుట్ టేబుల్లో ఇలాగా m వాల్యూ మారినప్పుడల్లా మీకు ఇలా డీజీ వాల్యూ, డీపీ వాల్యూ, ఆర్జీ వాల్యూ, ఆర్పీ వాల్యూ, అలాగే రేషియో, అలాగే టూల్ థిక్నెస్ వాల్యూస్ అన్ని ఇలా టేబుల్లో వేస్తే మనకి ఎక్స్పెరిమెంట్ అన్నది కంప్లీట్ అవుతుంది. ఈ స్పర్ ఆఫ్ గేర్స్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.